వెల్కమ్ టు ఆర్టీవీ నల్గొండ. నేను మీ కీర్తన. ధనుర్మాస ఉత్సవాలంటే దాదాపుగా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఒకప్పుడు కాలం లేకుండా కూడా ఇప్పుడు జనరేషన్ అంతా మారింది. దాదాపుగా కార్తీక మాసం అంటే కొంతమందికి తెలుసు. ధనుర్మాసం ఎందుకు చేస్తారు, ధనుర్మాస ఉత్సవాలు అంటే ఏంటి, మరియు ధనుర్మాసాన్ని ఇంకొక పేరులో మార్గలి అని కూడా మనం పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి నేను సామీరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు మరియు ప్రముఖ జ్యోతిష్య పండితులు, నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనకర్త, నెక్స్ట్ వచ్చేసి సామాజిక మార్గదర్శి ఆర్కే వేదాంతం గారి దగ్గరికి విచ్చేశాను. నల్గొండ జిల్లాలో ఆర్కే వేదాంతం గారు అంటే చాలా ఫేమస్ అనే చెప్పవచ్చు. అంటే ఒకటి రెండు అని కాదండి, చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు కావచ్చు అన్నీ తిరిగి వచ్చారు ఆయన. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి, ఎలా ఉన్నారు? మీ దగ్గరికి రావడం ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చేసరికి ఎంతో ఆధ్యాత్మిక ఆహ్లాదన కలుగుతోంది. ధనుర్మాసం అంటే ఏంటి, ధనుర్మాస ఉత్సవాలు అంటే ఏంటి? మాసాల్లో మామూలుగా మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం అలాంటి మాసాల్లో మనకు ధనుర్మాసం అని ఒకటి కనిపించదు. కాబట్టి ఇదేమిట్రా బాబు అనుకుంటాం. దీన్ని మార్గశీర్ష మాసం కూడా అంటూ ఉంటారు. మార్గశీర్ష మాసం అంటే యథావిధిగా ఉన్నటువంటిదే. మరి ధనుర్మాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు రెండు ఉంటాయి, సౌరమానము, చంద్రమానము అని ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి లెక్కించడం, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి లెక్కించడం. చంద్రగమనాన్ని బట్టి లెక్కించడం అనేది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సూర్య గమనాన్ని బట్టి లెక్కించడం అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశంలో కూడా 12 మాసాలు ఉంటాయి. ఆ 12 మాసాలని మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం ఇలా పిలుస్తారు. దాంట్లో దీన్ని ఇప్పుడు ధనుర్మాసం అంటారు. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధనుర్మాసము మార్గశీర్ష మాసం దాదాపు ఒకే రకంగా 10 రోజుల తేడాతో అటు ఇటుగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ మార్గశీర్ష మాసంలో జరిగిన విశేషం ఏంటి, అసలు దీన్ని వ్రతం అని మార్గళి వ్రతం, ధనుర్మాస వ్రతం అని ఎందుకంటారు? మనకు తమిళనాడులో శ్రీవిల్లుపుత్తూరు అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్నే శ్రీధన్విపురము అని కూడా అంటారు. అక్కడ ఇప్పుడు మనం చెప్తున్న కథ ఎప్పటిది అంటే కలియుగం ప్రవేశించిన తరువాత 97వ సంవత్సరం. అంటే సుమారు 4070 సంవత్సరాల ముందు చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్ళు వార్లు అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయనకు అసలు పేరు విష్ణు చిత్తుల వారు అంటారు. ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన మాలాకారుడు అంటారు. అంటే తులసి వనంలో తులసి తెంపి పెద్ద పెద్ద మాల అల్లి అక్కడున్నటువంటి వటపత్రశాయికి ఆ మాలలు ఇస్తూ ఉంటాడు. అలా వటపత్రశాయికి మాలలు ఇచ్చేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే పెద్ద పెద్ద తులసి మాలలు సమర్పిస్తూ ఉంటాడు. అలా సమర్పిస్తున్నటువంటి విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో ఒక చిన్న అమ్మాయి దొరుకుతుంది, పాప దొరుకుతుంది. ఆ పాపను తీసుకెళ్ళి చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. ఆమెకు ఒక పేరు పెడతాడు ఆయన, ఏమనంటే కోదై అని పేరు పెడతారు. కోదై అంటే తులసి మాల అని అర్థం, మాల అని అర్థం. అయితే మనం పిలిచేటప్పుడు అదేమైందంటే గోదై అయింది. అందుకే గోదామాత అని పిలుస్తూ ఉంటాం. అయితే కోదై అనే దానికి మాల అని మాత్రమే అర్థం ఉంటే గోదా అనేటువంటి దానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. గో అంటే ప్రాణం అని అర్థం, గో అంటే ఐశ్వర్యం అని అర్థం, గో అంటే ప్రణవం అని అర్థం, ఇవన్నీ దా అంటే ఇచ్చేది అని అర్థం. అంటే అంటే మనం పిలిచేటువంటి శ్రీను పేరును సీనిగాడని, నారాయణ పేరును నారిగాడని ఇలా పిలుస్తూ ఉంటాం. దీనివల్ల పేరు యొక్క అర్థం చెడిపోతుంది. కానీ ఇక్కడ గోదామాత పేరు ఏమైందంటే ఆ పిలవడంలో అర్థం యొక్క పేరు ఇంకాస్త అర్థము పరమార్థం ఎక్కువైపోయింది, కొత్త రకమైనటువంటి అర్థం కూడా వచ్చింది. అలా అందరూ పిలుచుకుంటున్న సందర్భంలో చిన్నప్పటి నుంచి భాగవతం అవన్నీ కూడా చదువుకుంటూ ఉండేది. తండ్రితో పాటు ఆమె కూడా మాలలు, తులసి తెంపడం, మాలలు అల్లడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఆ చిన్న పాప ఏం జరుగుతూ ఉంటుంది, మాల మంచిగా అల్లిన తర్వాత చాలా బాగుంది కదా అని చెప్పేసి తాను మెడలో వేసుకోవడం. అక్కడే ఒక పెద్ద బావి ఉంటుంది. అంటే ఆ రోజుల్లో అద్దాలు ఉండేవి కాదు. అద్దాలు లేని రోజుల్లో బావిలో ప్రతిబింబం చూసుకోవడం, తన ప్రతిబింబాన్ని బావిలో చూసుకోవడం, చాలా బాగున్నాను నేనని తనకు తాను అనుకోవడం. అలా అనుకుని ఆ మాల తీసేసి మళ్ళీ అక్కడ పెట్టడం. దీన్ని తీసుకెళ్ళి విష్ణు చిత్తుల వారు అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయికి, రంగనాథ స్వామికి సమర్పించడం. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు అనుకోకుండా ఒక వెంట్రుక దండలో కనిపిస్తుంది స్వామికి, ఎవరికి, విష్ణు చిత్తుల వారికి. వెంటనే తనకు అనుమానం వస్తుంది, తన కూతురే చేసిందని.
బాగా కోప్పడతాను, నువ్వు ఇట్లా చేయొద్దు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మనం ధరించింది స్వామికి ఇస్తామా, స్వామి ధరించిన శేషమాల కదా మనం తీసుకోవాలి, దుర్మార్గులు ఇలా చేస్తున్నావు అని తండ్రి బాగా కోప్పడతారు. సరే, కోప్పడినప్పటికీ కూడా ఆ చిన్నప్పటి నుంచి అలవాటైన ఉత్సుకత వేసుకోవడం అనేది బాగా అలవాటైపోయి అది చూసుకోవడం అనేది కూడా అలవాటైపోయింది. ఇలా ఉంటుండగా కొన్ని రోజులు తనిగా విష్ణు చిత్తుల వారికి బాగా విపరీతమైనటువంటి బాధ, అరే నేను ఇన్ని రోజుల నుంచి అపరాధం చేశాను. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉందమ్మా, ఏంటంటే సగుణారాధనలో ఉన్నటువంటి గొప్పతనం. సగుణారాధన, నిర్గుణారాధన అంటే విగ్రహారాధనను సగుణారాధన అంట. సగుణారాధనలో ఉండే గొప్పతనం, సగుణారాధనలో ఉండే సౌకర్యం, సగుణారాధనకు ఉండేటువంటి పరాకాష్ట ఏంటో మనం ఈ కథలో తెలుసుకోవచ్చు. ఆ ఆండాళ్ళ కథలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాంట్లో విష్ణు చిత్తుల వారు మాలలు తీసుకెళ్ళడం మానేస్తారు, మానసికంగా బాగా బాధగా ఉండడం మొదలు పెడతారు. ఆ సమయంలో రంగనాథుడే కల్లో కనిపిస్తారు. ఎందుకు నువ్వు మాలలు తీసుకురావట్లేదని అంటారు. అంటే ఇలా మా అమ్మాయి ధరించింది, నేను అపరాధం చేశాను స్వామి, నన్ను క్షమించండి అంటే, లేదు లేదు ఆ అమ్మాయి ధరించిన మాలలే నాకు తీసుకురా అని శ్రీరంగనాథుడు అతనికి చెప్తారు. చెబితే అప్పటి నుంచి ఆ విధంగానే తీసుకెళ్ళడం ప్రారంభిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె ధరించడం అంటే కేవలం మెడలో వేసుకోవడమే కాదు, జడలో ముడుచుకోవడం, తర్వాత కొప్పు వేసుకొని అందుకే ఆమె కొప్పు కూడా అదో పద్ధతిగా ఉంటుంది, పక్కకు ఉంటుంది, సైడ్ కొప్పు ఉంటుంది, అలా అంత పెద్ద కొప్పు చుట్టుకోవడం, అలా చుట్టుకున్నటువంటి మాలలు స్వామికి సమర్పించడం. తాను చుట్టుకున్న మాలల్ని స్వామికి సమర్పించింది కాబట్టి ఆమెను ఆముక్త మాల్యద అని పిలుస్తారు. అంటే ముడుచుకున్న దండలు స్వామికి సమర్పించినది అని అర్థం. ఆమెని తమిళ భాషలో చూడి కుడుత్త నాచియార్ అంటారు. అవును, మన భాష కాదు కదా, చూడి కుడుత్త నాచియార్ అంటారు. కాబట్టి ఆమెను ఆ విధంగా పిలుస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఆ అమ్మాయికి వివాహ వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఆమె ఏమడిగిందంటే, నాకేం తెలుస్తుంది నాన్న, అందరిలో ఎవరు గొప్పవాడో మంచివాడో వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి కదా, మీరే చెప్పండి అని అంటాడు. అంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కూతురు అంటుంది, నాన్న నువ్వే చాలాసార్లు చెప్పావు నాకు, ఈ ప్రపంచంలో పురుషోత్తముడు, వీళ్ళంతా పురుషులు మాత్రమే, పురుషోత్తముడు అంటే దేవుడే అని చెప్పావు కదా, నాకు పురుషులు ఎందుకు, పురుషోత్తముడే కావాలి, స్వామే నాకు కావాలి, వీళ్ళందరూ వద్దు అని చెబితే, మామూలుగా మనమైతే ఏం చెప్తాం, పిచ్చానికి ఏమన్నా అదేం విగ్రహం అంతే, అలా పెట్టుకొని పూజలు చేస్తాం, కానీ విగ్రహం ఏమన్నా నీకు వస్తుందా, మన మానవుడిలాగా మాట్లాడుతుందా, నిన్ను పెళ్లి చేసుకుంటుందా, నీకు బుద్ధి లేదా, ఇలా మాట్లాడతావా అని మనమైతే అంటాం. కానీ విష్ణు చిత్తుల వారి విషయం వేరు. ఆయన సాక్షాత్తు పరమాత్మ దర్శనం ఆయనకు అయింది. రంగనాథుడిలా వచ్చాడు కదా, అంతకు ముందు కూడా జరిగింది, ఒక కథ జరిగింది. కాబట్టి ఆయన ఆ మాట అనలేదు. అనకుండా ఏం చేశాడు, ఈ లోపల ఆమె భాగవతం చదివింది. మనకు భాగవతంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని పొందడం కోసం కాత్యాయని వ్రతం అంటూ ఒకటి చేస్తూ ఉంటారు. ఆ తెల్లవారుజామున లేవడం, చన్నీటి స్నానం చేయడం, ఇట్లాంటివన్నీ నియమాలతో చేస్తూ ఉంటారు. అప్పుడు ఈమె కూడా ఏం చేస్తుందంటే, గోపికల మాదిరిగా నేను కూడా కాత్యాయని వ్రతం లాంటి ఒక వ్రతం చేస్తా అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుంది. దానికి మరి మంచి మాసం ఏది, మంచి రోజు ఏది? మార్గశీర్ష మాసం మంచి మాసం. ఇప్పుడు నీకు వెంటనే సందేహం వస్తుంది, అదేంటండి మొన్నటి వరకు మీ పండితులందరూ కార్తీక మాసం మంచిదన్నారు, అంతకుముందు శ్రావణ మాసం చాలా గొప్పదన్నారు, ఇప్పుడేమో మరి మార్గశీర్ష మాసం గొప్పదంటున్నారు. అంటే ఇక్కడ దేనికి కాలం మొత్తం భగవత్ స్వరూపమే, దేనికి ఉండేటువంటి విశేషం దానికి తప్పకుండా ఉన్నది, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కానీ విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతారు, వేదానాం సామవేదోస్మి, వేదాలలో సామవేదాన్ని నేను, మాసానాం మార్గశీర్షోస్మి, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అని చెప్తారు. ఆయనకు సంబంధించి ఆయన సంతకం పెట్టి ఆయన ఒప్పుకున్న మాసం కదా ఇది, కాబట్టి ఇదే నాకు మంచిది అని ఆమె మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభిస్తుంది. అంటే ధనుస్సు రాశిలోకి రవి ప్రవేశించిన సందర్భంలో దీన్ని ప్రారంభిస్తుంది. మార్గశీర్ష మాసంలో ప్రారంభించింది కాబట్టి దీన్ని మార్గళి వ్రతం అంటాం. మన దగ్గర ధనుర్మాసంలో అంటే తమిళనాడులో ధనుర్మాసంలో ప్రారంభించింది కాబట్టి దీన్ని ధనుర్మాసం అంటాం. కాబట్టి ఉత్సవం అంట, వ్రతం అంట. వ్రతం అంటే ఏంటి అంటే కొన్ని నియమాలతో చేసేదాన్ని వ్రతం అంటారు. ఏదైనా కొన్ని మామూలుగా నిత్యం చేసే పూజల్ని వ్రతం అన్నారు, పూజ అని మాత్రమే అంటారు. వాటికి నియమాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకరోజు నీకు పూజ చేసుకోవడానికి వీలు అవుతూ ఉండవచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి దాన్ని వ్రతం అన్నారు. అయితే వ్రతం అంటే తప్పకుండా దాన్ని ఆ నియమం పాటించి తీరాలి, అంతే. అది ఉండాలి అంటే ఉండాలి. అరిటాకులు ఉండాలి అంటే అరిటాకులే ఉండాలి,
ఎందుకంటే ఆ నియమం ఉంది, దాని వెనకాల ఏవో రహస్యాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమంటారంటే వ్రతం అంటారు. ఈమె కూడా ఏం చేస్తోందంటే నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం నాట్కాలే నీరాడి మైయట్టు ఇజుదోం అలరిట్టు నాముడియోం సయ్యాదన సయ్యోం తీక్కురుళై చంద్రోదోం, ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఈ వ్రతం చేయాలంటే ఇలా చెయ్యాలి అని. అంటే చేయకూడని పనులు చెయ్యొద్దు, చెడ్డ మాటలు చెప్పొద్దు, ముఖ్యంగా చాడీలు చెప్పొద్దు. అంటే భక్తులైన వాడికి ఉండాల్సిన లక్షణాలు. దేవాలయానికి వెళ్ళి నేను భక్తుడిని అనుకున్న వాడికి ప్రాథమికంగా ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా చెప్తుంది. అడ్డమైన గడ్డి తినద్దు, నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం, అంటే విలాస వస్తువులు భోగ్య వస్తువులని దీంట్లో మనం తీసుకోకూడదు. స్వామి కోసం ఉంటున్నాం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలే తీసుకోవాలి, మనకిష్టమైన పదార్థాలు తీసుకోకూడదు. కానీ ఈ విధంగా కొన్ని నియమాలతో, తర్వాత స్వామి అలంకరణ కంటే అలంకరణ చాలా ముఖ్యమైనది కాదు కాబట్టి మయ్యట్టు ఇజుదోం అలరెట్టు నాముడియో, అంటే మేము కాటుక పెట్టుకోం, పువ్వులు కూడా పెట్టుకోం. ఎందుకోసం అనంటే మా అలంకరణ చేస్తూ కూర్చుంటే ఆయన అలంకరణ ఎవరు చేస్తారు మరి? కాబట్టి మాకు అవన్నీ అలంకరణలు కూడా అవసరం. ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నా, చక్కగా అమ్మాయిలు అలంకరించుకుంటేనే బాగుంటుంది కదా అంటే దీనికే ఏం చెప్తారంటే వాళ్లకు కావలసిన పరమార్థాన్ని పొందే వరకు ఆ నియమాలు అలా పాటిస్తూ ఉంటూ కొనసాగడాన్ని దీక్ష అంటారు. అందుకనే ధనుర్మాసానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి వ్రతం అనే పేరుంది, ధనుర్మాస దీక్ష అనే పేరుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వైష్ణవ కుటుంబాల్లో కొంతమంది ఇళ్లలో అందరూ కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. మన చిన్నజీయర్ స్వామి వారి పుణ్యమా అని ఒకప్పుడు కేవలం వైష్ణవ స్వాములు దేవాలయాల్లో ఇళ్లలో మాత్రమే చేసుకున్న ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా, అంటే ప్రతి వాళ్ళు నీలాంటి వాళ్ళు నన్ను అడిగితే చదువురాని వాళ్ళు కూడా వింటూ ఈ తురుప్పావై ఈ తమిళం గీతాల్ని నోటికి పట్టి నేర్చుకొని మన రామాలయంలో మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళందరిలో మామూలుగా చదువుకున్న వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు తిరుప్పావై పారాయణం చేయడం. అంటే 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు చేశారు, అందరికీ తిరుప్పావైని ఇచ్చారు. 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేసిన వారు ఎవరైనా ఉంటే మన చిన్నజీయర స్వామి వారు మాత్రమే. సమతామూర్తిని పెట్టారు కదా, మన చిన్నజీయర స్వామి వారు మాత్రమే. ఆ విధంగా మనకు ఈ ధనుర్మాసం అనేది చాలా విపరీతమైనటువంటి ప్రచారంలోకి వచ్చింది. ఇది ధనుర్మాసం అంటే, వ్రతం అంటే, దీక్ష అంటే. ఇది మాసం 30 రోజులు ఉంటుంది. దీంట్లో మనం రంగనాథుణ్ణి, వటపత్రశాయిని, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారు సేవించింది, మనం కూడా వారినే సేవిస్తూ ఉంటాం. చేస్తే ఏం జరుగుతుంది? చేస్తే ఆమె చివరి రోజు రంగనాథుడు కనిపించి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పి అంటే వారికై వారు వెళ్ళి స్వామిని కలిసినటువంటి వాళ్ళలో కలియుగంలో మొట్టమొదటి భక్తురాలు ఎవరైనా ఉంటే ఆమె గోదామాత మాత్రమే. ఈ 30 పాసురాల్లో ఏముంటుందంటే బృందావనంలో ఏ విధంగా అయితే గోపికలందరూ కృష్ణుని సేవించారో దాని యొక్క అర్థము పరమార్థము ఉంటుంది, భక్తుడి యొక్క లక్షణము ఉంటుంది, ఉపనిషత్తు సారాంశము ఉంటుంది. దీంట్లో భగవద్గీతలో ఎంత ఉంటుందో కేవలం ఈ 30 పాటలు అంటారు. తమిళనాడులో అయితే చక్కగా దాన్ని సంగీత రూపంలో పాడుతూ ఉంటారు. మనం మంత్రంలాగా చదువుతూ ఉంటాం, తమిళనాడులో చక్కగా పాటల్లాగా పాడుతూ ఉంటారు. వాటికి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉంటారు, నృత్యం కూడా చేస్తూ ఉంటారు ఈ మాసంలో. ఈ పాటలకు తిరుప్పావై గీతాలకి అంటే అక్కడే కదా అమ్మవారు, అక్కడనే కదా ప్రభవించిందే, అక్కడి నుంచి అమ్మవారు జన్మించిందే అక్కడ. ఆ తర్వాత శ్రీ రంగనాథుల్లో ఆమె ఐక్యమైపోయింది. ఈ రోజు కూడా మీరు శ్రీవిల్లిపుత్తూరు వెళితే అమ్మ నీడ చూసుకున్న బావి ఉంది, మేము వెళ్ళాను చూసాం. అమ్మ నీడ చూసుకున్నటువంటి బావి కూడా ఉంది, అమ్మ సేవించినటువంటి పెరుమాళ్ళు కూడా ఉన్నారు, అమ్మ పాట పాడిన వటపత్రశాయి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆమె తనకు తాను మనస్సును బృందావనంలోకి పంపించేసి, అంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆ రోజుల్లో జరిగింది కానీ ఈ రోజుల్లో జరిగిందా అంటుంటారు. నిజానికి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కానీ ఇక్కడ మీరు 2 గమనించాలి, కాలంలో తేడా లేదు, మనస్సులో తేడా లేదు. అంటే ద్రౌపదికి ఎంత భక్తి ఉందో మనకంత భక్తి ఉండడంలో తప్పేముంటుంది? మనస్సు కదా భక్తి, మనస్సుకు సంబంధించింది. కాబట్టి మనస్సు ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళకూడదు, ఒక 1000 సంవత్సరాల ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి అలాంటి మనస్సు ఉంటే ఈరోజు కూడా సాధ్యమవుతుందని ఎన్నో గ్రామాలలో దేవాలయాల్లో ముఖ్యంగా పెళ్లి కాని యువతులు, తర్వాత గ్రహదోషాలు ఉండి వివాహం కానటువంటి యువతులు చాలామంది ఈ యొక్క మార్గళి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆ లబ్ధిని పొందినటువంటి వాళ్ళు మనకి ప్రతి దేవాలయంలో కనిపిస్తారు.
నేను పలానా దేవాలయంలో పలానా వాళ్ళని ఎవరినో చెప్పడం అవసరం లేదు. మీరు వెళ్ళి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాని గురించి మీరు అడిగితే ఇది చేయడం వల్ల మేము పలానా లబ్ధిని పొందాము అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. తర్వాత ఐశ్వర్య సంపన్న కారణమైనటువంటిది కూడా ఇది. ఐశ్వర్య కారణం ఎలా అంటే ఆమె 3వ పాశురంలోనే చెబుతూ ఉంటుంది. ఏంటని? ఇవాళ 3వ పాశురం, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అనేటువంటి పాశురంలో ఆమె ఏం చెబుతుందంటే, మా వరి పైరు మనిషి నిలబడ్డా కనిపించనంత పెరగాలి. మా వరి మడిలల్లో నీళ్ళు ఎలా ఉండాలి అంటే చేప పిల్లలు ఆడుకునేలాగా ఉండాలి. మా ఆవులు పాలు ఎలా ఇవ్వాలి అంటే పిండితే కాదు, బిందెలు అక్కడ పెడితే, కుండలు అక్కడ పెడితేనే పాలు ఇవ్వాలి. అంతటి సమృద్ధి మాకు రావాలి అంటే అసలు సమృద్ధి అంటే ఏమిటి, ఐశ్వర్యం అంటే ఏంటంటే మనం అనుకునే ఊహించుకునే ఈ పేకమెడలు ఇవన్నీ రాలిపోయేవే, ఊడిపోయేవే, జారిపోయేవే. కానీ నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటి అంటే గ్రామీణ వాతావరణం, గ్రామ సౌభాగ్యమే మొత్తం కూడా సౌభాగ్యం. కాబట్టి అమ్మ ఒక 4,000 సంవత్సరాల క్రితం దీన్ని ఊహించింది. భారతదేశంలో 4,000 సంవత్సరాల క్రితం ఐశ్వర్యం ఎక్కడుంటుంది అంటే పల్లెల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ సమృద్ధి ఉండాలి, ఎక్కడ సస్యం ఉండాలి, ఎక్కడ ఐశ్వర్యం ఉండాలి, పల్లెల్లో ఉండాలి. అవి ఏమై ఉంటాయి? పాడి పంటలు అయ్యి ఉంటాయి. మీరు చూడండి, ఒక పాడి పంట అనేది కేవలం ఒక కులానికో దానికో సంబంధించింది కాదు. ఎవరు ఆ కార్యక్రమం చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటిది. ఆ విధంగా అంటే దీంట్లో అసలు ఎంత సామాజిక న్యాయం అనుకోండి, లేదంటే సామాజిక శ్రేయస్సు అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుందో. ఇది గోదాదేవికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ తిరుప్పావై గీతాలు ఎందుకని ఇంతమంది ప్రవచనం మాలాంటి వాళ్ళు, మగట పెద్దవాళ్ళు కూడాను చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారంటే చెప్పాను కదా, ఉపనిషత్ సారం లాంటిది. ఏ రోజుకైనా పనికొచ్చేటువంటి అంశాలు దీంట్లో బోల్డ్ అని ఉన్నాయి. అందుకే తిరుప్పావైని కేవలం చదవడం కాదు, దాన్ని సేవించడం అంటారు. సేవించడం, అనుభవించడం అంటారు. అంటే దాన్ని అర్థం చేసుకుంటూ చదువుతూ పోతే మనకు కావలసినటువంటి అన్ని ఫలితాలు కూడా ఉంటాయి దాంట్లో. ధన్యవాదాలు సార్. ఇంత చక్కగా ధనుర్మాస విశిష్టత గురించి, ధనుర్మాస ఉత్సవాల గురించి, అంటే పెళ్లి కాని వారు కూడా ఈ యొక్క వ్రతం ఆచరించినట్లయితే ఖచ్చితంగా పెళ్ళవుతుంది అని అంటే మీరు చెప్పడం వల్లనే తెలిసింది ఈవెన్ నాకు కూడా. ధన్యవాదాలు మీకు. ఏదైతే ఆర్కే వేదాంతం గారు చెప్పినట్లు ధనుర్మాసంకి అంటూ ఒక ప్రత్యేకత స్థానం ఉందని, ఇది ఇక్కడ నుంచి మొదలైంది కాదు, కేరళ నుండి మొదలైనట్లు కూడా, తమిళనాడు నుంచి శ్రీవిల్లిపుత్తు నుంచి కూడా స్టార్ట్ అయినట్లు కూడా చెప్తున్నారు. ఇందులో కొన్ని పేర్లు కూడా మనకి పలక రావట్లేదు. ఆర్కే వేదాంతం గారు మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ధనుర్మాసం గురించి తెలుసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పొందుతారని కూడా ఈ వీడియో చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.